పాడి రైతులపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చల్మడ లక్ష్మీనరసింహారావు ఖండించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో వారి నివాసంలో మీడియాతో మాట్లాడారు. పట్టణంలో హాస్పిటల్ సీజ్ తో మొదలుకొని ఆర్ఎంపీ క్లినిక్, టీ స్టాళ్లను నోటీసులు ఇవ్వకుండా సీజ్ చేస్తున్నారని, ఎక్కడ తప్పు జరుగుతుందో ప్రజలు చూస్తున్నారని అన్నారు. మూసుడు మీవంతే, తెరుసుడు మీవంతేనా ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. బాధ్యత వహించాల్సిన ఆది శ్రీనివాస్ ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని విమర్శించారు. కలెక్టర్ చట్టాలకు విరుద్ధంగా గూండాగిరి చేస్తున్నారని, చర్చకు ఎక్కడికి పిలిచినా వస్తామని సవాల్ విసిరారు. ప్రెస్ మీట్ పెట్టేదానికి కారణం ఏంటంటే వచ్చి అక్కడ జమగూడము, దాని ముందటికెళ్ళే ఈ సమయంలోనే ఈ ఎమ్మెల్యే గారు దాని ముందటికెళ్ళిపోయి కరీంనగర్ మన సిరిసిల్లలో కలెక్టర్పై సోషల్ మీడియాలో పెట్టే ఏదో పోస్టుల గురించి వారు ప్రెస్ మీట్ పెట్టి బీఆర్ఎస్ పార్టీని తిట్టడానికి వారు ఒక కార్యక్రమం ఇచ్చుకున్నారు. కలెక్టర్ గారు మీద ప్రెస్ మీట్ మనం పెడితే వారు ఏదో కేసులు పెట్టుకున్నారు. ఎమ్మెల్యే గారు విప్ గారికి ఏం తొందర ఉందో ఎందుకు పెడుతున్నారో మాకు తెలియదు. కానీ 11 నుండి 12 మధ్యలో జరిగింది. మీరు ముందటికి వెళ్ళిపోయి అన్ని పత్రికలలో కానీ, అంటే సోషల్ మీడియాలో కానీ, లేదంటే టీవీలో స్క్రోలింగ్లో కానీ జరిగినప్పుడు మొత్తము అది తీవ్రంగా ట్రోల్ అయింది, సోషల్ మీడియా ట్రోల్ అయింది. మీరు కూడా చూసినాను, మేము భావిస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమంలో ఆ ప్రెస్ మీట్లో మీరు ఎందుకు ప్రస్తావించలేదు అని మేము మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాం అసలు చెప్పాలంటే. అలాగే సాయంత్రం 3 గంటలు సుమారుగా, అంటే కామారెడ్డి కరీంనగర్ రోడ్డు మీద ఒక 200-300 మంది రైతులు వచ్చి ధర్నా చేస్తుంటే మీరు అప్పుడే వచ్చి ఎందుకు స్పందించలేదు అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అంటే 11-12 గంటలంటే ఒక 9-10 గంటల సమయం ఈ సీజ్ చేసిన కాలం. అధికారులు ఎంత ఇన్సెన్సిటివ్ ఉన్నారంటే, పెరిషబుల్ ఐటెం పాల రైతు సుమారుగా 20,000 లీటర్లు ఉన్న పాల కేంద్రంలో ట్యాంకర్లకు లోడ్ చేసిన తర్వాత కూడా అక్కడ ఉన్న సిబ్బంది వాళ్ళని రిక్వెస్ట్ చేశారు, సార్ ఇది పెరిషబుల్ ఐటము, సుమారుగా 10 లక్షల వాల్యూ చేసింది, ఇది ఒక రైతు సంస్థకు రైతులకు సంబంధించిన కార్యక్రమం, ఇది ప్రైవేటు వ్యక్తులది కాదు, ఇది ఫార్మర్స్ కోఆపరేటివ్ సొసైటీ. ఇది అంటే సుమారుగా 1,00,000 మంది రైతులు ఉన్న ఒక సొసైటీ ఏర్పాటు చేసుకున్న సొసైటీ. ఆ సొసైటీలో ప్రతి రైతు భాగస్వామ్యం, ఇలా ఎవరు వ్యక్తిగతం కాదు. మీరు అసలు ఎందుకు సీజ్ చేసినారు అనే కారణాలు తెలియకుండా 21 సంవత్సరాల నుండి నడిచే ఈ బల్క్ కూలింగ్ యూనిట్ని అకస్మాత్తుగా వచ్చి మీరు సీజ్ చేయడము, లా అండ్ ఆర్డర్ లా అనేది ఒకటి ఉందా లేదా, కలెక్టర్ గారు కలసందులో నడుస్తుందా లేదా ఎమ్మెల్యే గారు కలసందులో నడుస్తుందా అనేది మనకు తెలియకుండా మీరు చేస్తూ ఉంటారు. సుమారు 3 గంటలు రైతు సోదరులు ఇలా రస్తారోకా చేసి వాళ్ళ డిమాండ్ వ్యక్తపరిచి సాయంకాలం వచ్చే పాలు సుమారుగా ఈ సిరిసిల్ల ప్రాంతంలో ఫార్మర్స్ కోఆపరేటివ్ తరఫు నుండి 25,000 నుండి 30,000 లీటర్ల పాలు ప్రతిరోజు వస్తూ ఉంటాయి.